తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు వినిపించింది. కరోనా కారణంగా గత 4 ఏళ్లుగా నిలిచిపోయిన సేవలను తిరిగి ప్రారంభించింది. తిరుమలలో శ్రీవారి భక్తులకు తిలకధారణ కార్యక్రమాన్ని టీటీడీ పునఃప్రారంభించింది. టీటీడీ ఈవో శ్యామలారావు శ్రీవారి భక్తులకు తిలకధారణను ప్రారంభించారు. తిరుమల ఏటీసీ సర్కిల్ వద్ద ఈవోకు భక్తులకు శ్రీవారి సేవకులు తిలకధారణ చేశారు. తిరుమలలోని సుపదం వరాహస్వామి ఆలయం, కళ్యాణకట్ట, ఏటీసీ వీక్యూసీ 1-2 వద్ద శ్రీవారి సేవకులు భక్తులకు నిరంతరాయంగా తిలక ధారణ చేస్తారని టీటీడీ ఈవో తెలిపారు. సంవత్సరాల తర్వాత తిరునామధారణ కార్యక్రమం మళ్ళీ తిరుమలలో భక్తుల కోసం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రథమంగా 5 లొకేషన్స్లో ఇది చేయడం జరుగుతుంది. ఏటీసీ సర్కిల్, సుపదం, వారాస్వామి టెంపుల్, కేకేసి, వీక్యూసీ 1 and 2 ఈ ప్లేసెస్లో ఈ ప్రాంతాల్లో మనము స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు. అలాగే దీన్ని కంటిన్యూ చేస్తూ అలాగే ఇంకా వివిధ ప్రాంతాల్లో కూడా దీన్ని విస్తరింపజేసి శ్రీవారి సేవకుల ద్వారా 2 షిఫ్టుల్లో ఇది చేయడం అనేది జరుగుతుంది. ఇది కంటిన్యూస్గా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాం. చాలా సంవత్సరాల తర్వాత తిరునామధారణ కార్యక్రమం మళ్ళీ తిరుమలలో భక్తుల కోసం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రథమంగా 5 లొకేషన్స్లో ఇది చేయడం జరుగుతుంది. ఏటీసీ సర్కిల్, సుపదం, వారాస్వామి టెంపుల్, కేకేసి, వీక్యూసీ 1 and 2 ఈ ప్లేసెస్లో ఈ ప్రాంతాల్లో మనము స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు. అలాగే దీన్ని కంటిన్యూ చేస్తూ అలాగే ఇంకా వివిధ ప్రాంతాల్లో కూడా దీన్ని విస్తరింపజేసి శ్రీవారి సేవకుల ద్వారా 2 షిఫ్టుల్లో ఇది చేయడం అనేది జరుగుతుంది. ఇది కంటిన్యూస్గా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాం. చాలా సంవత్సరాల తర్వాత తిరునామధారణ కార్యక్రమం మళ్ళీ తిరుమలలో భక్తుల కోసం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రథమంగా 5 లొకేషన్స్లో ఇది చేయడం జరుగుతుంది. ఏటీసీ సర్కిల్, సుపదం, వారాస్వామి టెంపుల్, కేకేసి, వీక్యూసీ 1 and 2 ఈ ప్లేసెస్లో ఈ ప్రాంతాల్లో మనము స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు. అలాగే దీన్ని కంటిన్యూ చేస్తూ అలాగే ఇంకా వివిధ ప్రాంతాల్లో కూడా దీన్ని